ఈ మంగళవారం మనల్లందరినీ చంద్రగ్రహణం కనువిందు చేయబోతోంది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you. మంగళవారం రాత్రి ఆకాశంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ మూన్ కనువిందు చేయనుంది. రేపు మధ్యాహ్నం 3:20 ప్రాంతంలో బ్లడ్ మూన్ దశ ప్రారంభం కానుంది. రేపే సంపూర్ణ చంద్రగ్రహణం. అయితే దీని ప్రభావం మాత్రం 4:34 నుంచి మొదలవ్వనుంది. ఇండియాలోని చాలా రాష్ట్రాల్లో బ్లడ్ మూన్ను చూడాలంటే సూర్యాస్తమయం వరకు వేచి చూడాల్సిందే. ఇక తెలుగు రాష్ట్రాలకు కూడా 6 గంటల తర్వాతే బ్లడ్ మూన్ ఉంటుంది. గ్రహణం ముగిసే చివరి ఘట్టానికి వీక్షించే అవకాశం కూడా తెలుగు రాష్ట్రాలకు ఉండనుందని కూడా సమాచారం. భూమి నీడ చంద్రునిపై పూర్తిగా పడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుందని మనందరికీ తెలిసిందే. కేవలం ఎరుపు రంగు కిరణాలు మాత్రమే చంద్రుడిపైకి ప్రసరింప చేస్తాయి. దీనివల్ల చంద్రుడు ఎరుపు రంగులో మెరుస్తూ కనిపిస్తాడు. చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు కాబట్టి దీన్ని బ్లడ్ మూన్ అని చాలా మంది పిలుస్తూ ఉంటారు అండ్ దాన్ని అలాగే పేర్కొన్నారు. ఎన్ని గంటలు ఉంటుంది? చంద్రుడిపై భూమి నీడ దాదాపు 1 గంట 2 నిమిషాల పాటు పడనుంది. అయితే ఇండియాలో ప్రజలు బ్లడ్ మూన్ను కొంత సమయం పాటు మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. దేశంలో చాలా నగరాల్లో 7 నుంచి 25 నిమిషాల పాటు బ్లడ్ మూన్ను వీక్షించే అవకాశం కూడా ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు దాదాపు 20 నిమిషాలకు పైగా సమయం వరకు గ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి భారతదేశంలోని తూర్పు ఈశాన్య ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో త్వరగా చంద్రోదయం అవుతుంది కాబట్టి గ్రహణం ఎక్కువసేపు ఉంటుందని కూడా చాలామంది భావిస్తున్నారు. ఆ ప్రాంతాలు ఏంటంటే ఇటానగర్, గువాహటి, సిలిగురి, కోల్కతా వంటి నగరాల్లో గ్రహణం అత్యంత స్పష్టంగా ఎక్కువ సమయం పాటు కనిపిస్తుందని భౌగోళ శాస్త్రవేత్తలు కూడా వెల్లడించారు. అండ్ అది మనందరికీ తెలిసిందే. అండ్ గ్రహణం మీద చాలా యొక్క ప్రభావం అనేది చాలా ఉత్తిష్టంగా చాలా గట్టిగా రాశుల మీద పడబోతుందని కూడా తెలుస్తోంది. సో ఈ రాశుల వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చాలా మంది వెల్లడించారు. ఈ గ్రహణం ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ గ్రహణం ఎఫెక్ట్ అనేది కంప్లీట్గా సింహరాశికి, కుంభరాశికి మటుకే ఎక్కువగా పడబోతోందని కూడా తెలుస్తోంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు దీన్ని జాగ్రత్తలు తీసుకొని సన్ గ్లాసెస్ పెట్టుకొని యూవీ రేస్ ఎఫెక్టివ్ గ్లాసెస్ ఉంటాయి. ఆ గ్లాసెస్ పెట్టుకొని మటుకే ఈ యొక్క చంద్రగ్రహణాన్ని వీక్షించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ దాంతోపాటు ఈ మంగళవారం రాత్రి కనిపించే ఈ చంద్రగ్రహణం ఏదైతే ఉందో అది 100 సంవత్సరాలకు ఒక్కసారిగా వచ్చే చంద్రగ్రహణం అని కూడా చాలామంది భౌగోళ శాస్త్రికులు పేర్కొంటున్నారు. అండ్ దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. ఈ మంగళవారం మనల్లందరినీ చంద్రగ్రహణం కనువిందు చేయబోతోంది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you. మంగళవారం రాత్రి ఆకాశంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ మూన్ కనువిందు చేయనుంది. రేపు మధ్యాహ్నం 3:20 ప్రాంతంలో బ్లడ్ మూన్ దశ ప్రారంభం కానుంది. రేపే సంపూర్ణ చంద్రగ్రహణం. అయితే దీని ప్రభావం మాత్రం 4:34 నుంచి మొదలవ్వనుంది. ఇండియాలోని చాలా రాష్ట్రాల్లో బ్లడ్ మూన్ను చూడాలంటే సూర్యాస్తమయం వరకు వేచి చూడాల్సిందే. ఇక తెలుగు రాష్ట్రాలకు కూడా 6 గంటల తర్వాతే బ్లడ్ మూన్ ఉంటుంది. గ్రహణం ముగిసే చివరి ఘట్టానికి వీక్షించే అవకాశం కూడా తెలుగు రాష్ట్రాలకు ఉండనుందని కూడా సమాచారం. భూమి నీడ చంద్రునిపై పూర్తిగా పడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుందని మనందరికీ తెలిసిందే.
కేవలం ఎరుపు రంగు కిరణాలు మాత్రమే చంద్రుడిపైకి ప్రసరింప చేస్తాయి. దీనివల్ల చంద్రుడు ఎరుపు రంగులో మెరుస్తూ కనిపిస్తాడు. చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు కాబట్టి దీన్ని బ్లడ్ మూన్ అని చాలా మంది పిలుస్తూ ఉంటారు అండ్ దాన్ని అలాగే పేర్కొన్నారు. ఎన్ని గంటలు ఉంటుంది చంద్రుడిపై భూమి నీడ? దాదాపు 1 గంట 2 నిమిషాల పాటు పడనుంది. అయితే ఇండియాలో ప్రజలు బ్లడ్ మూన్ను కొంత సమయం పాటు మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. దేశంలో చాలా నగరాల్లో 7 నుంచి 25 నిమిషాల పాటు బ్లడ్ మూన్ను వీక్షించే అవకాశం కూడా ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు దాదాపు 20 నిమిషాలకు పైగా సమయం వరకు గ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి భారతదేశంలోని తూర్పు ఈశాన్య ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో త్వరగా చంద్రోదయం అవుతుంది కాబట్టి గ్రహణం ఎక్కువసేపు ఉంటుందని కూడా చాలా మంది భావిస్తున్నారు. ఆ ప్రాంతాలు ఏంటంటే ఇటానగర్, గువాహటి, సిలిగురి, కోల్కతా వంటి నగరాల్లో గ్రహణం అత్యంత స్పష్టంగా ఎక్కువ సమయం పాటు కనిపిస్తుందని భౌగోళ శాస్త్రవేత్తలు కూడా వెల్లడించారు. అండ్ అది మనందరికీ తెలిసిందే. అండ్ గ్రహణం మీద చాలా యొక్క ప్రభావం అనేది చాలా ఉత్తిష్టంగా, చాలా గట్టిగా రాశుల మీద పడబోతుందని కూడా తెలుస్తోంది. సో ఈ రాశుల వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చాలా మంది వెల్లడించారు. ఈ గ్రహణం ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ గ్రహణం ఎఫెక్ట్ అనేది కంప్లీట్గా సింహరాశికి, కుంభరాశికి మటుకే ఎక్కువగా పడబోతోందని కూడా తెలుస్తోంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు దీన్ని జాగ్రత్తలు తీసుకొని సన్ గ్లాసెస్ పెట్టుకొని యూవీ రేస్ ఎఫెక్టివ్ గ్లాసెస్ ఉంటాయి, ఆ గ్లాసెస్ పెట్టుకొని మటుకే ఈ యొక్క చంద్రగ్రహణాన్ని వీక్షించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ దాంతోపాటు ఈ మంగళవారం రాత్రి కనిపించే ఈ చంద్రగ్రహణం ఏదైతే ఉందో అది 100 సంవత్సరాలకు ఒక్కసారిగా వచ్చే చంద్రగ్రహణం అని కూడా చాలామంది భౌగోళ శాస్త్రికులు పేర్కొంటున్నారు. అండ్ దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.